వివిధ జిల్లాలలో అభ్యర్థుల సమన్వయకర్తగా పనిచేస్తూ వివిధ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన క్యాండిడేట్లు ఏంటి, ఎంపీల క్యాండిడేట్లు ఏంటి, వీళ్ళ గురించి డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఎవరు, గట్టిగా ఫైట్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు, ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎవరు, ఈ లెక్కలు తీసుకుని సాగుతున్నటువంటి విజయసాయిరెడ్డికి అకస్మాత్తుగా పార్టీ అధినాయకత్వం నెల్లూరు ఎంపీగా పోటీ చేయమని చెప్పింది. అంతకుముందు వాస్తవంగా నెల్లూరు వేమిరెడ్డికి ఇచ్చారు. ఆ వేమిరెడ్డి తను తన భార్యకు కూడా సీటు కావాలన్నారు, జగన్ ఇవ్వనన్నారు. దాంతోపాటుగా 3 ఎమ్మెల్యేలు మార్చాలన్నారు, అందుకు జగన్ నిరాకరించారు. ఆయన కోరినటువంటి విధంగా వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడింది. ఆయన అటుకు వెళ్ళిపోవడంతో టిక్కెట్ ఇచ్చినా కూడా వేమిరెడ్డి వద్దనడంతో ఆ సీటు ఇప్పుడు విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇంతవరకు మిగతా వాళ్ళ కార్యక్రమాలు చూడటం వేరు, ఇప్పుడు విజయసాయిరెడ్డికి స్వయంగా వచ్చినటువంటి పరీక్ష వేరు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అక్కడ నెల్లూరుకి చేరారు. అనౌన్స్మెంట్ అయిన తర్వాత భారీ ర్యాలీతో స్వాగతాలు ఇవన్నీ జరిగినాయి. అయితే అదే సందర్భంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈయన మంచి క్లోజు. వాస్తవంగా రాజకీయాల్లోకి వేమిరెడ్డి ఈయన తీసుకొచ్చారని కూడా చెప్తారు. వేమిరెడ్డి నాకు మంచి మిత్రుడు, కానీ రాజకీయంగా ప్రత్యర్థి ప్రకటించారు. అట్లాగే నెల్లూరు గడ్డ మీద పుట్టి ఇక్కడ పెరిగి ప్రజలకు సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించారంటూ ఇంకో పక్కన చెప్పి వచ్చారు. నేను నెల్లూరు జిల్లాలోనే ఉంటాను, ప్రజలకు సేవ చేస్తానంటూ మరొక స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. సిద్ధం సభ వేదికగా జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారన్నటువంటిది ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాజకీయం వేరు, స్నేహం వేరు. టికెట్ రాలేదని మంత్రి జయరాం టీడీపీలో చేరారు. రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుని ఉంటే బాగుండేదంటూ ఆయన తొలగింపుకు సంబంధించినటువంటి ఇష్యూలో జగన్ తప్పేం లేదని చెప్పుకొచ్చారు.